Babu, what are you doing? What that? Surprise! What that? This is? Open it. Okay. It's like this is my favorite toy. He's asking my dad to stop it again. Yay! 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 My favorite toy from Paw Patrol. ఈ టాయ్ ఉంది కదా ఇది బెస్ట్ గిఫ్ట్ మా నాన్న ఇచ్చారన్నమాట. నేను 1 month వరకు అడుగుండొచ్చు ఈ టాయ్. నాన్న ఎప్పుడు పాపిట్ ఆడుకుంటావు, నాన్న పాపిట్ ఆడుకుంటున్నానా, నా బర్త్డే రోజుకున్నానా, నాన్న చావుగుట్టి ఓడి నేను తర్వాత దీనికి ఎంత రేటున్నా కొనడరా బాబు అని నాన్న కొనేస్తాడు దీన్ని. ఫ్రెండ్స్ తెలుసా, ఇప్పుడు నుంచి నేను వీడియోలోకి వెళ్ళిపోదామా మనము వెళ్ళిపోదాం కదండి. నేను ఈ కుక్క పిల్లలు ఉన్నాయి కదా, ఈ టాయ్ పాపిట్ అన్నమాట. ఈ పప్స్ ఉన్నాయి కదా, ఈ పప్స్ గురించి నేను ఒక్కొక్కటి ఏం చేయగలండి నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. దీన్నే ఓపెన్ చేసేద్దాం పదండి. ఫస్ట్ పప్పు వచ్చేసింది రాకీ మాట. రాకీ ఏంటంటే అది ఈ గార్బేజ్, అది చెత్త టాయ్ మాట. కానీ అది ఈ చెత్తలాగుంటారు అనుకోలేదు. ఇది గ్రీన్స్, ఇది దీని హ్యాండ్స్ ఉంటన్నమాట. ఈ ప్రెస్ ని గ్రీన్ తీసి వెనకతల వేస్తాయి తెలుసా. దీనికి చెత్త స్టిక్కర్ కూడా ఉన్నాయి చూడండి. దీన్ని చెత్త స్టిక్కర్ అంటారన్నమాట. దాంతో కూడా దీన్ని ఇలా అందడు. దీనికి వియర్స్ ఉంటాయి, చూపిస్తా. దీన్ని పట్టించుకోండి. ఇంకా చాలా దీని గురించి. మన తర్వాత పప్పు ఏంటంటే రబ్బర్ ఆన్ ద డబ్బర్. ఈ పేరు దీనిది ఎప్పుడు రబ్బర్ ఆన్ ద డబ్బర్. ఇది పని చేసిన ఇది మన ఎర్ర ఉంటుంది కదా, దాన్ని ఫిక్స్ చేసి పప్పు మాట. దీన్ని ఈ మాత్రం మీరు నిజంగా కట్టినలాగా మీరు మాత్రం చూడద్దు, ఎందుకంటే ఇది ఎక్కువగా ఈ ప్రపంచంలో ఉండదు కదా. అందుకని ఇది కూడా రైట్ చేయగలరు. ఇది ఒక్క కన్నంని హోల్డ్ చేయగలమాట. ఎక్కడ హోల్డ్ అయినా అక్కడ వాటర్ రావడానికి. దాని తర్వాత వెనకాల కూడా ఇసుకని తీయడానికి ఇది ఉంటన్నమాట. ఇసుకని తీసి వేరే దగ్గర వేయడానికి కన్స్ట్రక్షన్ హ్యాట్ కూడా ఉంది. ఈ స్టిక్కర్ గానుంటే రబ్బర్ ఆన్ ద డబ్బర్. ఇది మాత్రం మీ బ్రెయిన్ లో గుర్తు పెట్టుకోండి. మన టవర్స్ పప్పు ఏంటంటే స్కై ఏంటంటే గాల్లో వెళ్తాదన్నమాట, హెలికాప్టర్. ఇది ఎక్కువగా వెళ్తూనే ఉంటది తెలుసా. దీని గురించి
ఇది ఎక్కువగా వెళ్తూనే దాని తర్వాత దీని కింద కూడా ఒకటి ఉందన్నమాట. అది వీరెవరేదు దాంట్లో నుంచి ఒక క్రేన్ అనేది చూస్తుంది అన్నమాట. అది మనుషుల దగ్గర ఫైర్ వస్తే దాన్ని ఈ దాంతో పట్టుకొని దాన్ని పైకి తీసుకెళ్ళి ఈ సేఫ్ ప్లేస్ కి పెట్టడానికి ఈ స్కాయ్ ఉంటన్నమాట. దాని తర్వాత ఇది ఎక్కువగా దాని తర్వాత ఈ స్టిక్కర్ ఉందనుకో, ఇది ఎప్పుడు ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ అంటే హెలికాప్టర్ అండ్ స్కై అని గుర్తుంచుకోండి మీ బ్రెయిన్. ఓకేనా? తర్వాత మన నెక్స్ట్ పప్ ఏంటంటే మార్సోవ్. మార్సోవ్ ఏంటంటే అది ఎక్కువగా ఫైర్ పప్ మాట. ఫైర్ లో ఎవరైనా ఉంటే వెనకాల ఒకటి ఉండదు కదా ఫైర్ది, దాంట్లో అది వాటర్ పోసి అందరిని సేవ్ చేస్తుంది. దాని తర్వాత క్రేన్ ఉంటే ఎవరైనా పైకి వచ్చి పైకి వెళ్ళి దాన్ని పట్టుకొని కిందకి తీసుకొస్తుంది. అది దీని పవర్ అన్ని. దాని తర్వాత అది ఎక్కువగా ర్యాన్ వెహికల్ అన్నమాట. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి. అది దీని పవర్. మన పవర్ పప్ ఏంటంటే జూమా. జూమా ఏంటంటే వాటర్ అన్నమాట. వాటర్ లో వెళ్తుంది ఇది ఈ పప్పు. ఇది ఎక్కువగా వాటర్ లో వెళ్తుంది అన్నమాట. ఎందుకంటే వాటర్ లో ఎవరైనా ఉంటే ఇది ఓపెన్ అయ్యి దాంట్లో నుంచి ఫ్రౌట్ ఏదో ఉంటది కదా, అది దీంట్లో నుంచి వచ్చి బాడీకేసి అది రాగుతుంది అన్నమాట. దాంట్లో తీసుకెళ్ళి వాడిని సేఫ్ గా కాపాడుతుంది అన్నమాట. ఇది దాని పవర్. చూడండి వెనక ఫ్యాన్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు అనుకుంటున్నారు? గాలి కాదు, వాటర్ ని తోసి ముందుకు వెళ్ళడానికి. ఈ ఫ్యాన్స్ తెలుసా? ఈ ఫ్యాన్స్ నుంచి ఇలాగ కిందకి గాలి వస్తుంది అన్నమాట. అందుకని ఇది ఈ యోగంగా వాటర్ ఎరగడు నీట్ గా, ఎక్కడ మురుక్కుండా. తెలుసా? ఇప్పుడు మన పవర్ పప్ ఏంటంటే చేస్. చేస్ ఏంటంటే పోలీస్ మాట. ఎవరైనా దొంగలుగా వస్తే అది క్యాచ్ చేస్తుంది అన్నమాట. ఎక్కువగా క్యాచ్ చేసి వాడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అది ఈజీగా వేసేస్తుంది అన్నమాట. ఎందుకంటే అది పోలీస్ స్టేషన్ లో దానికి ఎంట్రెన్స్ ఉంటుంది. ఎందుకంటే అది కూడా పోలీస్ పప్పే కాబట్టి. ఇది మనుషుల్ని అలా కాపాడుతుంది అన్నమాట. ఎవరైనా దొంగలు ఎవరి దగ్గరైనా ఫోన్ తీసేసుకొని వాడి దగ్గర తీసేసుకొని ఆ దొంగని పట్టుకొని ఈ పోలీస్ స్టేషన్ లో ముందేసేసి దాని తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తారు ఈ మాట. చేసి అలాగా మనుషుల్ని కాపాడుతుంది. మనుషులు అది చేసుకోవాలి అంట. బై ఫ్రెండ్స్ ఇద్దే ఈ వీడియోకి లాస్ట్ షేర్ చేసి బెల్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో